బీసీలకు ఎందుకు రాజ్యాధికారం రాదో చూస్తానని అన్నారు కాంగ్రెస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పాల్గొన్న బీసీ వాదులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనకు షోకాజ్ నోటీసులు పంపించేలా ప్రయత్నం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ సెటైర్లు వేశారు. ప్రతి ఒక్కరూ బానిసగా పడి ఉండాలని రేవంత్ రెడ్డి కోరుకున్నారని, కానీ తీన్మార్ మల్లన్న విషయంలో సాధ్యం కాదని అన్నారు. తనను పార్టీ నుండి బహిష్కరించినంత మాత్రాన రాష్ట్రంలో బీసీల ఉద్యమం ఆగదని చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణనలో తప్పులు దొర్లాయని, సర్వే రిపోర్టు చిత్తు కాగితంతో సమానమని అన్నారు. బీసీలు ప్రజలను మోసం చేసేందుకు చేపట్టిన సర్వే రిపోర్టు చిత్తు కాగితమనే తాను తగలబెట్టానని చెప్పారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన సకల జనుల సర్వేకు విపరీత స్పందన వచ్చిందని అన్నారు. దుబాయ్, బొంబాయి, ఇతర దేశాలకు వలస వెళ్లిన వాళ్లు సైతం సర్వేలో పాల్గొన్నారని తీన్మార్ మల్లన్న అన్నారు. కానీ నేటి ప్రభుత్వం తూతు మంత్రంగా సమగ్ర సర్వే చేపట్టిందని అన్నారు. అడిగింది కులగణన తప్పు. మీరు ఈ ప్రభుత్వం చేసినటువంటి కులగణన చిత్తు కాగితంతో సమానం. ఇది ఎందుకు పనికిరాదు, ఇది బీసీలను ప్రజలను మోసం చేస్తున్నటువంటి నివేదిక అని చెప్పి తగలబెట్టడం జరిగింది. నిజంగా కులగణన సక్సెస్ చేయాలనేటువంటి ఆలోచన గనక రాష్ట్ర ప్రభుత్వానికి, అందులో ఉన్న అగ్రవర్ణాలకు నిజంగా ఉంటే కులగణన ప్రారంభోత్సవమే వేడుకలాగా జరిగి ముఖ్యమంత్రి గారు ఆయన ఇంట్లో, మంత్రులు వాళ్ళ ఇళ్లలో, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎవరింట్లో వాళ్ళు మొదటి రోజు చేసుకొని సమాజానికి ఆదర్శంగా చూపించటం. గతంలో 2014లో కేసీఆర్ గారు సర్వే చేసినప్పుడు దుబాయ్, బొంబాయి ఎక్కడున్నాడు గుడికొచ్చిండు. అంత పకడ్బందీ ప్రచారం చేసిరు. ఎస్, నేను సర్వే రిపోర్ట్ తప్పు అని కాలబెట్టిన తర్వాత అట్లా కాలబెట్టడం తప్పు అని చెప్పి షోకాజ్ నోటీస్ సస్పెన్షన్ చేసినావు. ఒకవేళ నాదే తప్పైతే నువ్వు మళ్ళీ సర్వే ఎందుకు చేసినావు? మరి తీన్మార్ మల్లన్న చేసిందే తప్పైతే మళ్ళీ సర్వే చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడ్డది?